హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. అసలు హరిత హరీష్కి వచ్చిన బాధ ఏంటి, ఆయన నొప్పి ఏంటి, అసలు హౌస్లో ఏంటి, ఆయన బిహేవియర్ ఏంటి, ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు? సో అవసరమైతే దమ్ముంటే బిగ్ బాస్ పంపించే అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? బిగ్ బాస్కి దమ్ము లేదంటున్నావా అని రీతు చౌదరి షాక్ అయిపోయింది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మాట్లాడదాం. హరిత హరీష్ ఈ మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే కామెంట్ చేయండి. అబ్బా, నాకు మీతో డిబేట్ చేయాలని ఉంది. యాక్చువల్గా అది డెఫినెట్గా పెట్టుకుందాం, మంచి డిబేట్ పెట్టుకుందాం. ఒకవేళ హరిత హరీష్ ఎలిమినేట్ అయిపోయినా కూడా పెట్టుకుందాం. ఎలిమినేట్ అవ్వకపోతే మనకే మంచిది, థర్డ్ వీక్ కూడా మాట్లాడుకుందాం. సో ధైర్యంగా థమ్సప్ దొంగతనం చేసాడంట. నెంబర్ 1 పాయింట్ ఇదే నాకు ఫస్ట్ చెప్పాలని ఉంది. ధైర్యంగా దొంగతనం చేయడం ఏంటి, సిల్లీగా దొంగతనం చేయడం ఏంటి? నిన్న రివ్యూలో కూడా ఇదే చెప్పా. అంటే ధైర్యంగా ఇక్కడ పెన్ ఉంది, తీసేసుకున్నా, జేబులో పెట్టేసుకున్నా, వెళ్ళిపోయా. అది దొంగతనం కాదా? ధైర్యం అది. ధైర్యంగా దొంగతనం అంటే అటు ఇటు చూసుకుంటూ, దిక్కులు చూసుకుంటూ, మెల్లగా వెళ్ళి అలా పెట్టుకుని ఇలా జేబులో పెట్టుకుని, ఇది దొంగతనం అంటారా? దేని దొంగతనం అంటారు? 2 దొంగతనమే. ధైర్యంగా ఇలా తీసుకురావాలన్నా అలా తెచ్చి ఇచ్చేసా, కలిపేసా. ప్రియా తాగేసింది. ఈ ప్రియా కూడా తాగేసి ఏమంటుందంటే, అవును నాకు ఇచ్చారు, నేను తాగాను, నేను దొంగతనం చేయలేదే. మరి ఇప్పుడు సేమ్ పాయింట్ భరణి గారిది, అవును నాకు తెలుసు ఎగ్ దొబ్బేసిందని, నేను చెప్పలేదే అంటే ఏంటి? మీ పాయింట్ మీకు ఉంటే భరణి పాయింట్ భరణికి ఉంది కదా. సో ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు. ఎందుకు మిస్ అయిపోతున్నారో వ్యూవర్స్గా మీరు మాత్రం మస్తుగా కామెంట్ చేయండి అబ్బా. నెక్స్ట్, భరణి చేస్తే ఈయన ఫుడ్ తినరంట. అబ్బే, నాకు అలాంటి మనుషులు చేస్తే తినను. మరి ఎలాంటి మనుషులు చేస్తే తింటావు అంటే, సొసైటీలో బోచ్చెడు మంది ఉంటారు. హోటల్లో వాడు ఎలా పెడతాడు అలా పెడతాడు, మనం తినవా? ఇక్కడ తిండి గురించి కాదు. ఈయన ఏంటంటే సర్టెన్ ఇలాంటి పీపుల్తో నాకు ఉండాలని లేదు. నిన్న కూడా అదే కదా అన్నాడు, ఇలాంటి ఫేక్ పీపుల్తో అసలు ఏం మాత్రం ఎవరు అయితే నాకు స్టాండ్ తీసుకోలేదో వాళ్ళందరిని అంటున్నా, అలాంటి పీపుల్తో నాకు ఉండాలని లేదు. అంటే ఒక రీతు చౌదరి స్టాండ్ తీసుకుంది, రీతు చౌదరితో ఉండు, అంతే కదా దాని అర్థం. ఇంకొక పాయింట్ చెప్తాం మీకు ఏంటంటే, రాము రాథోడ్ని మెంటర్ కింద పెట్టారు. బిగ్ బాస్ చూసుకోమని చెప్పాడు కన్ఫెషన్ రూమ్లో. అయితే టెలికాస్ట్ కాంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అంతకుముందు హోస్ట్ నాగార్జున సాటర్డే ఎపిసోడ్ అయిపోయాక సండే ఇన్ బిట్వీన్ గ్యాప్లో కన్ఫెషన్ రూమ్లో కొంచెం క్లాస్ పీకారు అని అయితే సూచాయిగా న్యూస్ అందుతుంది. మరి అది జరిగిందా లేదా అని పక్కన పెడదాం. సో భరణి గారు చేస్తే నేను తిన్నంటాడు. అంటే అందరూ ఒక సైడు, నేను మాత్రం ఒక సైడు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, ఇలాంటి ఫేక్ పీపుల్తో ఉండను. మరి వెళ్ళిపోయింది రీతు చౌదరి. దమ్ముంటే పంపించేయండి అంట. దమ్ముంటే పంపించేయండి. శ్రీజ దమ్ము అయితే పర్ఫెక్ట్గా అంటుంది అబ్బా. దమ్ము శ్రీజ అయితే నాకు భలే నచ్చింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో నేను ఉండను, వెళ్ళిపోతా అంటారు ఏంటి మాట్లాడితే. అయితే వెళ్ళిపోండి, ఎవరు ఆడమన్నారు మిమ్మల్ని, గేమ్ మేము ఆడమన్నావా అంది. మీరు లైవ్లో చూడాలి, భలే నవ్వు వస్తుంది శ్రీజ మాటలకి. నెక్స్ట్, ఇమ్మానియల్తో గొడవ. అసలు ఈ గొడవ ఏంటి? గుండంకులు అన్నందుకు. గుండంకులు అని ఆయన అన్నందుకు కాదు, అక్కడ రీతు చౌదరి అలాగే తనూజ ఇంకా రామురావుతోడు వీళ్ళు నవ్వినందుకు చాలాసేపు నవ్వారు. అక్కడ కాలిపోయింది బాగా. నెక్స్ట్ టైం ఇమ్మానియల్ అన్నాడు, గొడవ వేసుకున్నాడు. అంతకుముందు రెడ్ ఫ్లేవర్ అన్నాడు, చూసుకోబెదరు నిన్ను రెడ్ ఫ్లేవర్ అంటున్నారంటే దాని అర్థం వేరు పుష్పం అన్నట్టే కదా. డౌటే లేదు. ఎందుకు డౌటు? ఇది వేరే వాళ్ళు నవ్వారని ఈయన ఫీలింగ్ అనమాట. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ఫేక్ పీపుల్తో ఉండను, వీళ్ళందరూ వేరు, నేను వేరు. ఇక్కడ నాకు కౌశల్ మండ గేమ్ ఉంది కదా, అది గుర్తు చేసి కావాలని అలా కపట నాటకం అనే మాట అక్కడి నుంచి వచ్చింది మన సీజన్ 2 నుంచి. నేను సీజన్ 2 నుంచి రివ్యూలు చెప్తున్నా కదా, మనకు గుర్తుంటుంది కదా. అక్కడ సినారియో వేరు. అక్కడ ఏంటంటే ఫుడ్డు ఎందుకు తింటున్నారు మీరు, అంతంత ఎక్స్ట్రాలు తినేస్తున్నారు, మేము వండలేకపోతున్నాం అని చేదరించుకోవడం, సిగ్గుండాలి తినేటప్పుడు, పని చేయాలి తినేటప్పుడు అని ఇలాంటి డైలాగులు వేయడం వల్ల మనోడికి ఆవేశం వచ్చింది. అందుకనే ఫుడ్ తినలేదు. ఆ రోజంతా ఫుడ్ తినక నాని ఎపిసోడ్ ఏదైతే వచ్చిందో అప్పుడు ఇంత కపట నాటకం నానిగారు, అసలు మొత్తం అంతా కూడా అందరు డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ అని చెప్పాడు. అంతేగాక ఈ లేడీసు సదరు తనీషు మిగతా వాళ్ళందరూ కూడా
ఏదో ఒకటి టార్గెటెడ్గా మాట్లాడటం, మనోడిని హైలైట్ చేయడం, మెట్టు ఎక్కించడం జరిగింది. అక్కడ హీరో మామూలుగా హీరో అయిపోలా, దీప్తి సునైనా వల్ల హీరో అయ్యాడు ఫస్ట్. ఏంటి, ఎత్తుకుని తీసుకుని వెళ్తే నాకు ఎవరైనా ముట్టుకుంటే చిరాకు, నా అనుమతి లేకుండా ముట్టుకున్నావు అంటే, మరి నువ్వు కుందేలు పిల్లలాగా చక్కగా అటు ఇటు తిరుగుతున్నావు, ముద్దుగా ఉందని ఎత్తుకున్న, తప్పే ఉందంటే నాకు నచ్చదు అది మరి తర్వాత తని షోల్లో పడుకుని ప్యాంపరింగ్ చేయించుకుంది. సో ఇక్కడ కాలింది కదా ఆడియన్స్కి, ఇంకా గుర్తుంటుంది ఎపిసోడ్, గుర్తుండకుండా ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇలాంటి ఫేక్ పీపుల్తో ఉండను, వీళ్ళంతా కపట నాటక సూత్రధారులు, అందరూ కపట నాటకం వీళ్ళు ఆడేదంతా అన్నాడు. సో ఉండకు వెళ్ళిపోమంది శ్రీజ. నాకు బాగా నచ్చింది నాకైతే ఇదో పాయింట్. తర్వాత కామనర్స్, నీ తోటి వాళ్ళే, నిన్ను అగ్ని పరీక్ష నుంచి చూసిన వాళ్ళే నిన్ను నామినేట్ చేశారు ఇప్పుడు. అంటే వాళ్ళు ఎవ్వరూ కూడా నీకు సపోర్టింగ్గా లేరు నువ్వు మాట్లాడే మాటలకి. కానీ నువ్వు మాత్రం ఎట్లా ఉందంటే యూనిటీగా ఉండాలి, మనంతా యూనిటీగా ఉండి క్యాప్టెన్సీ మనలోనే ఉండాలి అనేది మాట్లాడావు శ్రీజతో. శ్రీజ పర్ఫెక్ట్ కౌంటర్ వేసింది. అక్కడ మీరు అన్నారు, కానీ నా గేమ్ నేను ఆడాలి కదా, నేను కూడా వచ్చింది గేమ్ ఆడటానికే కదా. ఇక్కడ మనలోనే ఉండాలి అని వేరు చేసిందే ఆయన, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. కానీ మన హరిత హరీష్ ఏం చేశాడు, లేదు అందరితో కామనర్స్ అందరూ కూడా ఆయన్ని టార్గెట్ చేసి వాళ్ళు కూడా వేసేసరికి కొంచెం ఎలా డిపెండ్ చేసుకోవాలో తెలియని సూప్లో పడ్డాడు, కుర్తిలో పడ్డ ఎలకంటారు కదా, అలా అయింది పరిస్థితి. నెక్స్ట్ ఒక మాట చెప్తూ ఉంటాడు ఎప్పుడు, నేను రిలేషన్షిప్ కోసం రాలేదు, కప్పు కోసం వచ్చా. అసలు కప్పు ఎలా వస్తుంది బ్రదర్ చెప్పు? నువ్వు రిలేషన్ పెట్టుకోకు, మంచితనం వద్దు నీకు హౌస్మేట్స్తో. కప్పు ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారు నీకు? ఆడియన్సే కదా. ఆడియన్స్కి కూడా మొన్న ఏమన్నా ఆయన మాట్లాడితే నీకు దండం రా బాబు అన్నావు, అంటే నీకు అలాగ అర్థమైంది, నీకు దండం అన్నావు. అంటే ఆడ ఆడియన్ మాటకి నీకు వాల్యూ లేదు, పోస్ట్ చెప్పే మాటకి వాల్యూ లేదు, బిగ్ బాస్ చెప్పిన మాటకి వాల్యూ ఇవ్వాలా. మీరు వెళ్ళండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని దానికి కన్ఫెషన్ రూమ్లో పిలిచి నీకు ప్రత్యేకంగా చక్కగా చెప్తే అది కూడా మన బుర్రకెక్కల. అలాంటప్పుడు నీకు ఆడియన్స్ కప్పు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఆడియన్స్ ఓటు వేస్తేనే నీకు కప్పు వస్తుంది. లేకపోతే నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నా, నేను రియాలిటీగా ఉన్నా, నా ఫేస్ ఇదే అని నువ్వు చూపెట్టినంత మాత్రాన జనాలందరూ నీ రియాలిటీని చూడరు. నీ కన్నింగ్ నేచరు, నువ్వు కన్నింగ్ మాటలు, పక్కనోడి మీద ఎలా బ్లేమ్ వేసేయాలనుకుంటున్నావు, పక్కనోడిని తొక్కేసి నువ్వు ఎలాగ వెళ్ళాలనుకుంటున్నావు, లేదంటే పక్కనోడు ఇది అని బయటికి లాగి చూసావా, ఇది నీ రియల్ ఫేస్ చూసావా? ఇందాక రీతుతో ఏమన్నాడు మాట్లాడుతూ, ఎల్లవా నువ్వు ఎల్లవా ఏదో అంది, సంథింగ్ నువ్వు అంది, చూసావా నువ్వు అనేసావా, ఇది నీ రియల్. అరే హీటెడ్ ఆర్గ్యుమెంట్లో నువ్వు అంటావు, పోవాయి అంటే పోవాయి అంటాం, ఎల్లవాయి అంటే ఎల్లవాయి అంటారు, ఎవడైనా అంటాడు. బూతు మాట్లాడితే బూతు మాట్లాడతాడు ఎవడన్నా, కొడితే కొట్టు, గిల్తే గిల్లు, తిడితే తిట్టు అని ఒక సామెత కూడా ఉంది కదా. అలాంటప్పుడు నీకు ఆడియన్స్ కప్పు ఇవ్వాలి అంటే నీ బిహేవియర్ ఆడియన్స్కి నచ్చాలి. నీ బిహేవియరే నచ్చట్లేదు, నువ్వు మాట్లాడుతుంటే నచ్చట్లే పెద్ద పెద్ద మాటలు. ఇంకొకటి మనస్సాక్షి ఉండాలి అంటారు, మనస్సాక్షి నీకుందా? నీకు ఉంటే మరి హౌస్మేట్స్తో కలిసిమెలిసి ఉంటేనే కదా నీకు హౌస్మేట్స్ నామినేట్ చేయకుండా ముందు వారాలు ముందుకెళ్ళగలుగుతావు. ఒకవేళ సేవ్ అవుతూ వెళ్ళావు అంటే కనీసం అట్లీస్ట్ ఆడియన్స్లోనైనా నీకు నీది ఏంటి అనేది చూపించాలి కదా. లేదు, జీరో. ఒక ఫిజికల్ టాస్క్ పెడితే ఎలా ఆడతాడా చూడాలని ఉంది నాకు. నెక్స్ట్ యాక్షన్ రియాక్షన్. శ్రీజ మాత్రం ఖచ్చితంగా చెప్పింది, అబ్బా మీ యాక్షన్ ఎలా ఉంటుందో మా రియాక్షన్ అలాగే ఉంటుంది. పర్ఫెక్షన్ ఇది, పర్ఫెక్ట్ ఇది. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే క్లిప్ చూపించినా ఒప్పుకోకపోతే ఇంక నీకేం చూపించాలి? నీ వీడియో చూపించినా నువ్వు ఒప్పుకోవట్లేదు, రేపు థమ్సప్ దొంగతనం చేసిన వీడియో చూపించినా ఒప్పుకోలేదు, నీకు ఇంకేం చూపిస్తారు? నెక్స్ట్ హౌస్మేట్స్ ఎవ్వరు కోఆపరేట్ చేయట్లా మనోడికి, అది బాగా ఇక్కడ వరకు ఉంది. హౌస్మేట్స్ కోఆపరేట్ చేయరు. ఎందుకు చేయాలి? నువ్వు ఏదైనా గివ్ అండ్ టేక్ ఇలాగే ఉంటుంది కదా, లేదా నీకు ఎవరైనా ఇస్తే తీసుకున్నావు మళ్ళీ ఇచ్చేయాలి వాళ్ళకి, ఇలాగే ఉంటుంది కదా. ఇది మిస్ అయింది. ఇక ఒక్క మాట అన్నాడు నాకు భలే అనిపించింది, ఏంటంటే ట్రోఫీ గెలుస్తారేమో, డబ్బులు సంపాదించుకుంటారేమో, కానీ మనస్సాక్షి మాత్రం ఒకటి ఉంటుంది, దాన్ని మాత్రం ఎవరు తప్పించలేరు. నా మీద ముద్ర వేసారు కదా, వేసేయండి అని నువ్వు అన్న మాటలే చూపించారు స్వామి. నీ మీద ఎవరు ముద్ర ఇలా నువ్వే వేసేసుకుంటున్నావు ఇప్పుడు అన్నెసరిగా.
సంజన అన్న మాటలకి మేము ఫీల్ అయ్యి ఉండొచ్చు, సంజనతో మాట్లాడుకో, అది ఆమె కెప్టెన్ కాదు కదా, నెక్స్ట్ వీక్ నామినేట్ చేసుకొని నువ్వు ఉంటే హౌస్లో ఖచ్చితంగా మాట్లాడుకో, డౌటే లేదు. అంతేగాని మిగతా హౌస్ మేట్స్ డబ్బు సంపాదించుకొని ట్రోఫీ గెలుస్తారేమో అదేమో ఇదేమో, కానీ ఒకటి ఉంటుంది కదా మనస్సాక్షి, రియాలిటీ అనేది, సొసైటీ అంతే ఇలాగే ఉంటుంది, ఇలాంటి సొసైటీలో నేను ఉన్నాను అని ఆయన తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఇంత పెద్ద మాట అక్కర్లేదు అనేది నా ఉద్దేశం. నెక్స్ట్, పక్కకి వెళ్ళి మాట్లాడేది ఎవరు? హరిత హరీష్ గారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కదా, ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ప్రియాతో కాకుండా ఆడామగ అనేది మీరు డైరెక్ట్గా ఇమానియల్ దగ్గరికి, భరణి దగ్గరికి వెళ్ళి, ఇమానియల్ ఏమన్నా ఇందాక నువ్వు ఆడవాళ్ళతోనే ఆడతానన్నావా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు భరణి గారు ఆడాలా? కాదు కదా, మీతో ఆడాను కదా అని స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎందుకు లేదు? నీ పాయింట్కే వచ్చాం. హరిత హరీష్కి కరెక్ట్ ఆన్సర్ ఇది. నువ్వు ప్రియత ఎందుకు మొత్తుకున్నావు? పక్కకి వెళ్ళి మాట్లాడింది ఎవరు? పక్కకి వెళ్ళి పీక్కుంటారు అంటారు కదా, అది ఎవరు? పక్కకెళ్ళి పీక్కునేది అనే ఇన్నోసెన్స్, పీకింది అని కాదు, పక్కకి వెళ్ళి గొడుక్కునేది, దాన్ని కూడా పక్కకెళ్ళి పీక్కుంటున్నాడు ఏంటారు బాబు అంటాం కదా, అలా అంటున్నా. పక్కకెళ్ళి ఎవరు మాట్లాడింది? మీరే కదా. నెక్స్ట్, మాకు చూపించింది కూడా అదే కదా, మీరు పక్కన మాట్లాడిన క్లిప్పే. మీరు ఇమ్మానియల్తో మాట్లాడాలి, అది మీరు భరణితో మాట్లాడాలి ఆ పాయింట్. అలాగే మీరు మర్యాద మనీష్తో మాట్లాడింది కూడా ఉంది లైవ్లో, అది మేబీ నెక్స్ట్ వీక్ వేస్తారేమో, మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. అది కానీ వేస్తే పూర్తిగా సుతరాయించని అంటారు కదా, అలాగే అయిపోద్ది సినిమా. రీతు కరెక్ట్ పాయింట్ పెట్టింది ఏంటంటే, బాధపడుతూ మీరు బాధపడుతూ తిన్నాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎవరు తినమన్నారు? బాధపడుతూ, అంత బాధపడిపోతే ఎవరు తినమన్నారు? ఇంకొకటి, తమ్ముంటే పంపించేయి బిగ్ బాస్, ఇదైతే నాకు నచ్చలే. తమ్ముంటే పంపించేయడం అంటే బిగ్ బాస్నే ప్రశ్నించినట్టు కదా. సో ఇలా మరి హరిత హరీష్కి మీరు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? మీరు ఎవరైనా సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే హరిత హరీష్ చేస్తున్న మిస్టేక్స్ ఇదంతా కూడా. సో రియల్ పర్సనాలిటీని చూపించాలి అక్కడ, మీ ఫేక్ పర్సనాలిటీ వద్దు, అది జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు నటిస్తే తెలిసిపోతారు మీ ఒరిజినల్గా ఎలా ఉంటున్నారు, మీరు పెరిగిన విధానం, మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, మీరు నడుచుకునే విధానం, పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్, అలాగే మీరు మాట్లాడే మాట ఎంత ప్యూరిటీగా ఉంటుంది, అదే నచ్చుతుంది ఆడియన్స్కి. చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుంటే ఎందుకు ఆడతాయి చెప్పండి? సినిమాలు సూపర్గా ఆడతాయి. ఎందుకు ఆడతాయి? కంటెంట్ బాగుండి జనాలకి నచ్చుతుంది. అది చిన్న బడ్జెట్ సినిమా అయినా, వాడికి సరిగ్గా ఫ్రేమ్స్ పెట్టడం రాకపోయినా, లో బడ్జెట్లో తీసినా, ప్రొడక్షన్ వాల్యూ తక్కువ ఉన్న సినిమాని సూపర్ హిట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? కంటెంట్ నచ్చుతుంది వాళ్ళకి. లిటిల్ హార్ట్స్ ఎందుకు హిట్ అయింది? కంటెంట్ నచ్చింది. ఎస్, ఇలాంటి సినిమా కదా కావాలి యూత్కి అనుకున్నారు. సో అలాగా ఏదైనా కూడా నువ్వు ప్రేమగా ఉన్నావా, నువ్వు ఎంత హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఉన్నావు, నువ్వు ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నావు, నువ్వు మాట్లాడే మాట ఎంత పర్ఫెక్ట్గా ఉంది, అరే చక్కగా వినబుద్ధి అవుతుంది ఈయన మాట్లాడుతుంటే, భలే చెప్తున్నాడే ఈయన, కరెక్టే కదా ఈ లాజిక్ అని జనాలకు అర్థం అవ్వాలి. కానీ ప్రేమగా వాళ్ళు ఓట్లు వేయాలి, నిన్ను ప్రేమించాలి, అభిమానించాలి. కౌశల్ మండాని ప్రేమించారు, అభిమానించారు. ఎందుకు? అంతమంది ట్రిగర్ చేస్తున్నా కూడా ఎక్కడ కూడా రివర్స్ అవ్వకుండా తన గేమ్ ఆడుకుంటూ ఒక్క టాస్క్ గెలవాలి. తెలుసు మీకు? ఒక్క టాస్క్ గెలవాలి, కెప్టెన్ అవ్వాలి అని చాలా కోరిక, ఎప్పటికో అయ్యాడు. అసలు మీకు ఒక్క టాస్క్ గెలవలేదు. వేరే హౌస్మేట్స్ అందరూ టార్గెట్ చేస్తే అభిమానించారు జనాలు, ఇప్పటికీ అభిమానిస్తారు, డౌటే లేదు. అంతేగాని మీరు అభిమానించి ప్రేమించి ఓట్లు వేయించుకోవాలి, కానీ ఇరిటేట్ చేసి మీరు తొక్కలో లాజిక్స్ ఏ రూల్స్ మాట్లాడి, ఇదిగో మాస్క్ ఇలా ఉంది తీసేసి ఆ మాస్క్ చూడండి, నా రియాలిటీ, నా దెబ్బ ఏంటి రుచి చూపిస్తా జనాలకంటే ఎవరికి నచ్చుతుంది? నువ్వు పోట్లాడితే నచ్చుతుందా? ప్రేమిస్తే నచ్చుతుందా? సో హరిత హరీష్ ఇది ఆన్సర్ అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.